హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెంకటేశం అనే ఒక తెలివైన రైతుకి ఒక దొంగకి మధ్య జరిగిన కథ చెప్తాను. వెంకటేశం ఒక చిన్న ఈమెన్లో ఉండేవాడు. అతని దగ్గర 3 బలమైన ఎద్దులు ఉండేవి. పొలం పనులు చేసుకుంటూ హాయిగా జీవితం గడిపేవాడు. కాని ఆ దమ్ములో ఒక దొంగ ఉండేవాడు. అందరినీ మోసం చేసి వాళ్ళ వస్తువులు దొంగిలించేవాడు. ఒకరోజు వెంకటేశం పొలం దున్ని చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు ఆ దొంగ అతని దగ్గరికి వచ్చాడు. ఏరా, ఈ ఎద్దులు ఎక్కడ కొన్నావు? బలంగా ఉన్నాయి అని అడిగాడు దొంగ. బయపూర్ మార్కెట్లో కొన్నాను అని అమాయకంగా చెప్పాడు వెంకటేశం. దొంగ మనసులో ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఆ రాత్రి వెంకటేశం నిద్రపోతున్నప్పుడు దొంగ తెల్లటి చాదర్ కప్పుకుని వెంకటేశాన్ని భయపెట్టాలి అనుకున్నాడు. వెంకటేశం ఇంటి ముందు వంగి నిలబడి, వెంకటేశా, నేను నీ తాత, నా సమాధి దగ్గర 2 ఎద్దుల్ని బలి ఇవ్వు అని అరిచాడు. వెంకటేశం భయపడిపోయాడు. తాత, నన్ను క్షమించు, రేపు 2 ఎద్దుల్ని బలి ఇస్తాను అని అన్నాడు. దొంగకి నవ్వు ఆపుకోలేకపోయాడు. కాని వెంకటేశం అతని భార్య ఒక తెలివైన ప్లాన్ వేసుకున్నాని దొంగకి తెలీదు. మరుసటి రాత్రి దొంగ మండి వచ్చాడు. ఈసారి వెంకటేశం తెల్లటి చాదర్ కప్పుకుని దొంగ ముందు నిలబడ్డాడు. హే, నేను నీ తాతకి తాతని, నా మనమన్ని మోసం చేయడం మానే, లేదంటే నా చాపం తగులుతుంది అని గట్టిగా అరిచాడు. దొంగ చచ్చిపోయేంత భయపడి, నన్ను క్షమించు, ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను అని అరుస్తూ పారిపోయాడు. కాలో నీతి ఏంటంటే తెలివిగల వాళ్లే గెలుస్తారు.